కార్డ్ సంస్థకు సంబంధించినటువంటి సుమన్ గారు వాళ్ళ దంపతులు కుకట్పల్లిలో ఇప్పటికే ఒక 5,000 మందికి శిక్షణ ఇచ్చి కుటుంబ శిక్షణ కానీ కంప్యూటర్ శిక్షణ కానీ అదేవిధంగా ఇస్త్రీ పెట్టలే కానీ నూకుడు బండ్లే కానీ పెద్ద ఎత్తుగా వాళ్ళ సాయము కూటుపల్లి కాన్సెప్ట్ ప్రజలకు అందించారు. వాళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అధికారం ఉన్నప్పుడు ఇవ్వడము, అధికారం లేనప్పుడు ప్రజలను పట్టించుకోకపోవడం అనేటటువంటిది ఈ మాధవరం కృష్ణారావు పద్ధతి కాదు, ఆలోచన కాదు. ఎప్పుడు కూడా ముందర నుంచి కూడా, ఇప్పుడు కొత్త కాదు, నేను రాజకీయం 86 నుంచి కూడా ప్రజలకు ఏమైనా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చేసే ప్రయత్నం, నా చాదనైన చేసే సాయం చేసే ఆలోచన ఉంటుంది. లాక్డౌన్ వచ్చినప్పుడే కానీ, నిరుపేద బిడ్డలకు స్కూల్ పిల్లలకు బ్యాగులే కానీ, అంబులెన్స్లు 2 అంబులెన్స్లు ఇప్పించడం కానీ, గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ఎక్కడ అన్నీ కూడా అధికారం ఉన్నప్పుడు చేశాం, అధికారం లేనప్పుడు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాం. అందుకొరకే కుకట్పల్లి ప్రజలు మనస్ఫూర్తిగా నన్ను కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటే ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి నన్ను ఈ రకంగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి నా చాదనైనటువంటి సాయం ప్రజలకు చేయాలన్నటువంటి ఆలోచన, తపన ఉంది. ఇప్పుడు కూడా చేస్తాను ఖచ్చితంగా. అంటే ఒక ఆడపిల్లకు నేను ఇచ్చేటిది 10 రూపాయలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి శిక్షణ తరగతి అయితే సుమన్ గారు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్ 45 డేస్ కుట్టు మిషన్ 4 నెలలు కుట్టు మిషన్ నేర్పించి ఒక కార్డు ఇచ్చి వాళ్ళ కార్డు సంస్థ ద్వారా అమౌంట్లా ఇచ్చి శిక్షణ ఇచ్చి మిషన్ ఇస్తున్నాం. అడవులుగా మిషన్లు ఇచ్చితే మళ్ళీ పాడు చేస్తారు, ఖరాబ్ చేస్తారు ఆలోచనతో చేస్తూ ఉన్నాం. ఇది కొనసాగించాలని ఆలోచన. గవర్నమెంట్ పరంగా నేను బ్యాగులు ఇస్తానా స్కూల్లో నిరుపేద పిల్లల కంటే అది కూడా అడ్డం పడుతూ ఉన్నారు. ఇటువంటి నిరుపేదలకు ఏదైనా సాయం చేద్దామన్న అడ్డం పడుతూ ఉన్నారు. అంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళ ఫోటో పెట్టుకోవడం ధర్మం, కానీ ఆర్పీలను కానీ సమ్మిక ప్రెసిడెంట్లను కానీ వాళ్ళను ఓ ఎమ్మెల్యే దగ్గర కలవంగానే వాళ్ళ మీద బెదిరింపులు, వాళ్ళను సస్పెండ్ చేసుడు, వాళ్ళని జాబ్లకి తొలగిస్తామని బెదిరించుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి చాలామంది చెప్తా ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.